అలాగే దేవుని పిల్లలారా, ఈరోజు మనం ఎన్ని సంపాదించినా కూడా మనకు ఉపయోగపడేది మాత్రం ఒక్కటే ఉంటుంది. కానీ ఆ రోజు యాచికి తెలియక ఎన్నో సంపాదించాలనుకుంటున్నాడు, కానీ మనకు బ్రతుకునిచ్చేది మాత్రం ఒకటి ఉంటుంది. ఈరోజు అనుకుంటున్నాడు మనిషి, నా పాడిని మోయడానికి నలుగురిని సంపాదిస్తే చాలు అనుకుంటున్నాడు, కానీ ఏది సంపాదించాలో తెలుసండి? ఈ లోకంలో ఎందరో పేరు సంపాదించాలనో, ధనము సంపాదించాలనో, లేదా ఒకడు లోకాన్నే సంపాదించాలనుకున్నాడు. అంటే లోకమంతా కూడా సంపాదన సవ్వడిలో ఉన్న, ఇదంతా ఉన్నా కూడా ఒక వ్యక్తి దేన్ని సంపాదించుకుంటున్నాడో ఆ విషయాన్ని మనం చూద్దాం. చూడండి, బైబిల్ నందు మనం అందరూ కూడా ఒకసారి చూడగలిగితే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ పౌలు గారు, అపోస్తుడైన పౌలు గారు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. క్రీస్తును సంపాదించుకొని, దేన్ని సంపాదించుకున్నాడట? క్రీస్తును సంపాదించుకొని. ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తే పౌలు గారు క్రీస్తుకు ముందుగా ఆయన అన్ని సంపాదించుకున్నాడండి. దేన్ని సంపాదించుకున్నాడు తెలుసా? మంచి పేరు సంపాదించుకున్నాడండి. ఆయన సమాన వయస్కులలో అందరికంటే అత్యధికంగా నొందినవాడు ఆయన పేరు చెబితేనే ఏమండి ఒక మంచి స్థాయిలో ఉన్నవాడు ఆయన. పేరు ఉంది, బలం ఉంది, ఆధిక్యత ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఆయనకు ఆస్తులు కూడా ఉన్నాయి, ఆయనకు బాగా సంపద కూడా ఉంది. ఏమంటే అలాంటి ఆయన ధర్మశాస్త్రాన్ని కూడా సంపాదించాడండి. ఆయన యవనుడండి, మంచి బలం కలిగిన వాడు, కండలు తిరిగిన వీరుడు. ఆయన ధర్మశాస్త్రాన్ని సంపాదించాడు. అవునా? ఒకవైపు పేరు సంపాదించాడు, మరోవైపు ఆస్తులు సంపాదించుకున్నాడు. ఎంత సంపాదించిన ఆయన ఏమనుకున్నాడు తెలుసా? నా బ్రతుకులో నేను చచ్చేలోపు ఒకటిని సంపాదించి చావాలి అనుకున్నాడు. ఏంటది? క్రీస్తును సంపాదించి.